దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆదివారము వేకుజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకుజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరిచి ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, మిత్తుడగు తండ్రి సమాధాన హిపతి నీవే మా దేవుడవు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి సమాధాన ధిపతి నీవే మా దేవుడవు. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా, ప్రభావము నీకే ఓ యేసయ్యా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా, ప్రభావము నీకే ఓ యేసయ్యా. నీ ప్రేమ పొందిన మేము ధన్యులం, నీ దయను పొందిన మేము ధన్యులం, నీవు రక్షించిన నీ పిల్లలం, నీవు విడిపించిన ఖైదీలం. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా, ప్రభావము నీకే ఓ యేసయ్యా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా, ప్రభావము నీకే ఓ యేసయ్యా. ఏరుపను పొందిన మేము ధన్యులం, ఆదరణ పొందిన నాథలం, నీవు బలపరచిన బలహీనులం, నీ వాక్కుతో మారిన పసిపిల్లలం. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా, మహిమ ఘనత నీకేనయ్యా, ప్రభావము నీకే ఓ యేసయ్యా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా,
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నిత్తుడగు తండ్రి సమాధానాధిపతి నీవే మా దేవుడవు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నిత్తుడగు తండ్రి సమాధానాధిపతి నీవే మా దేవుడవు. స్తోత్రం స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా మహిమ ఘనత నీకేనయ్యా ప్రభావము నీకే ఓ యేసయ్యా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా మహిమ ఘనత నీకేనయ్యా ప్రభావము నీకే ఓ యేసయ్యా. సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడును గాక. ఆయన రాజ్యము వచ్చును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం ప్రభు సన్నిధిలో ఆయన్ని ఆరాధించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన సన్నిధిని మనము మనసారా ఆరాధించడానికి, మనసారా ప్రార్థించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి సిద్ధపడదామా? అయితే ఈరోజు వేకువజాము ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో మీరు వేటి గురించి ప్రార్థిస్తున్నారో అవి మీకు దొరికినవని నమ్మిన యెడల నిశ్చయముగా మీరు వాటిని పొందుకుంటారు అని వ్రాయబడి ఉంది. మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మల్ని చూచుచున్నాడని, ఆయన మీ ప్రార్థన వింటున్నాడని, నేను ప్రార్థన చేస్తున్న ఈ ప్రదేశంలో నా ప్రభువు నా ప్రార్థన కోసం ఆయన చెవి యొగ్గి ఆలకిస్తున్నాడని మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుని మహిమగల కార్యాలు మీరు చూడబోతారు. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తున్న దేవుడు, మీరు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో ఆ దేవుడు సర్వశక్తిగల దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. అలాంటి దేవుణ్ణి మనము స్తుతించుకుంటూ స్తుతి ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత పాప క్షమాపణ ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి గల దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. సమాధానాధిపతి స్తోత్రం 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 స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం 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 స్తోత్రం. బలవంతుడైన దేవా స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మహోన్నతుడా స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమామయుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరము చూపించు దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. క్షమించే దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. అల్ఫా ఒమేగాయు నీవే తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. మా కోసము ప్రాణం పెట్టిన దేవుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మృత్యుం
జయుడా స్తోత్రం 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 స్తోత్రం. క్షమించు దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. పగటి వేళ మేఘస్తంభముగాను రాత్రి వేళ అగ్నిస్తంభముగాను మా పితరులతో ముందుగా ఉండి నడిపించిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. అయా సర్వ సృష్టిని నీ నోటి మాట చేత కలుగును గాక అని కలుగజేసిన సృష్టికర్త స్తోత్రం 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 స్తోత్రం. నేల మంటిని తీసి నీ రూపును నాకు అనుగ్రహించి నీ పోలికన చొప్పున నన్ను చేసిన నా దేవాది దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజులకు రాజా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువులకు ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవా స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మరి ఐగుప్తు చెరలో నుంచి అయ్యా పాపమని ఊబిలో నుండి మమ్మల్ని పైకి లేవనెత్తి నీ సన్నిధిలో నిలబెట్టిన దేవా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా చూచుచున్న దేవుడా, వినుచున్న దేవుడా, మా మొర్ర ఆలకించు దేవుడా, యెహోవా మా ప్రభువా, సంరక్షకుడా, పోషకుడా, విమోచకుడా, నడిపించే దేవుడా, బలపరచు దేవుడా, కృప చూపించు దేవుడా, కరుణామయుడా, ప్రేమమయుడా, దయామయుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించు వాడా, అభిషేకిస్తున్న దేవా, నీ పరిశుద్ధాత్మను నీ బిడ్డల మీద కుమ్మరించండి నాయన. నీ ప్రజల మీద నీ ఆత్మను కుమ్మరించండి. యవనస్తుల మీద నీ ఆత్మను కుమ్మరించండి. నడి వయసు గల వారి మీద నీ ఆత్మను కుమ్మరించండి. అయా వృద్ధుల మీద నీ ఆత్మను కుమ్మరించండి. అయా కలలు దర్శనములు చూసే కృపములు, అయా కృపా వరములు చేతని బిడ్డలను నింపండి నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నీవు వారిని దర్శించండి నాయన స్తోత్రము. మమ్మల్ని దర్శించండి నాయన అని స్తోత్రము. నీ ఆత్మతో అయా నింపి భాషలతో మాట్లాడే కృపావరమును మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విమోచకుడా, మా సర్వశక్తిమంతుడా, బలవంతుడైనటువంటి దేవుడా, స్తోత్రం 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 తండ్రి. ఆకలి అవుతుందంటే ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడా, మాంసము కావాలంటే పూరేళ్లను రప్పించిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, విమోచకుడా, నీకే స్తోత్రం 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 తండ్రి. అయా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. మా బాధలు చూసావు తండ్రి, మా వేదనలను చూచుచున్నావు తండ్రి. మమ్మల్ని విమోచించడానికి మా కొరకు అయా ఈ ఉదయకాల సమయమున మా గదికి అయా మేము ప్రార్థిస్తున్న మా చోటిన వద్దనే నీవు నిలుచున్నావు. నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము అయా, నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాము. సర్వశక్తి గల దేవుడా, నీ పాదాలను పట్టుకుని అడుగుచున్నాము. మహోన్నతుడా, నీ పాదాలను పట్టుకుని అడుగుచున్నాము. మమ్మల్ని కరుణించు నాయన, మమ్మల్ని కాపాడు నాయన, మమ్మల్ని సంరక్షించు నాయన. అయ్యా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యో నాయన, యొర్దానును తన నది గట్టుల వెంబడి ప్రవహింపజేసేలాగా చేసిన దేవుడవు నాయన. బండ నుండి మధుర జలములను రప్పించిన దేవుడవు నాయన. మారా జలములను మధురముగా మార్చిన దేవుడవు తండ్రి. శత్రువులను సహితము ఓడిపోయేలా చేసిన దేవుడవు తండ్రి. కేకలు వేయమని చెప్పి కేకలు వేయించి ఎరుకో గోడలను కూల్చిన దేవుడా, సర్వశక్తి గల దేవుడా, మహోన్నతుడా, మా సమస్యలను కూల్చు దేవుడా, మా పరిస్థితులను మార్చు దేవుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే స్తోత్రము. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు తండ్రి. అయా గిద్యోనుతో మాట్లాడి నేను సర్వశక్తి గల దేవుణ్ణని అయా నీవు నీ బిడ్డతో మాట్లాడి గిద్యోనుకు తోడుగా ఉన్న దేవుడా, సంసోనుకు బలమునిచ్చిన దేవుడా, అయా యొప్తాకు బలమునిచ్చిన దేవుడా, నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా దావీదును నీ ఆత్మచేత నింపిన దేవుడా, సొలొమోనుకు జ్ఞానమునిచ్చిన దేవుడా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా ఎస్తేరును ఆశీర్వదించిన దేవుడా, నీకే స్తోత్రము తండ్రి. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మమ్మల్ని విమోచించిన మా
ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తోత్రం 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 తండ్రి. అయ్యా మా కొరకు పరలోకము సింహాసనము నుండి అయ్యా మా కొరకు ఒక పాపి కొరకు నాయన ఈ భూమి మీదకు దిగి వచ్చిన కరుణామయుడా నీకే స్తోత్రం, ప్రేమామయుడా నీకే స్తోత్రం, చూచుచున్న దేవుడా నీకే స్తోత్రం 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 నాయన. అయా గొప్ప దేవుడా స్తోత్రం, జీవాధిపతి నీకే స్తోత్రం 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 తండ్రి. అయా దినమెల్లా కాచి కాపాడి రక్షించిన దేవుడా స్తోత్రము. నిన్నటి దినం వరకు అయా ఇదిగో నేను సోమవారం మొదలుకొని శనివారం వరకు మేము చేసిన ప్రతి పనిలో మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు తండ్రి, నీకే స్తోత్రము తండ్రి. అయా ఇదిగోనైనా ఈరోజు ఆదివారం ప్రభు నీ సన్నిధికి వెళ్ళడానికి నువ్వు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరుచుకుంటూ అయా నీ నామాన్ని కీర్తించుకుంటూ అయా పాటల ద్వారా మంచి హృదయముతో మనసారా నిన్ను ఆరాధించడానికి నీ మందిరానికి అయా వెళ్ళడానికి నీ బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా, మేము సిద్ధపడుతూ ఉండగా అయా నీ కృపను అనుగ్రహించండి ప్రభా, నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. మరి 6 దినాల్లో మేము ఎటువంటి అపరాధములు చేసినా క్షమించమని అడుగుతున్నాం తండ్రి. చూపుల ద్వారా చేసిన అపరాధములు క్షమించండి, క్రియల ద్వారా చేసిన అపరాధములు క్షమించండి, మరి ఇతర ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా చేసిన ప్రతి అపరాధమును నీ పాద సన్నిధిలో మనసారా ఒప్పుకొనుచున్నాము తండ్రి. అయా మేము మనుషులము, అయా మేము పాపము చేయుచున్న వారము కనుక మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాము. ఇక నువ్వు చేయకుండా మమ్మల్ని నీ సన్నిధిలో బలపరచమని అడుగుచున్నాము, నీ ఆత్మతో నడిపించమని అడుగుచున్నాము తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి ఆదివారము జరుగుతున్న ప్రతి ఒక్క మందిరంలో జరుగుతున్న ప్రార్థనల విషయమే నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి మందిరంలో చక్కని ఆరాధన జరగాలి. నీ సేవకులు, ప్రవక్తలు, నాయన సువార్థికులు, అయా దైవజనులైనటువంటి వారు బలమైన ఆత్మచేత అభిషేకించబడి నీ వాక్యమును చెప్పడానికి అయా నీ బిడ్డలను బలపరచండి నాయన. నీ పరిశుద్ధాత్మని బిడ్డల మీద కుమ్మరించండి నాయన. బలమైన అగ్ని అభిషేకముతో వారిని నింపండి నాయన. అగ్ని అభిషేకముతో నీ బిడ్డలతో మాట్లాడండి అయా. నీ బిడ్డలను సరిచేయండి, నీ బిడ్డలను మీరు బలపరచండి, నీ బిడ్డలను ఆదరించండి నాయన. ఎవరైతే సేవకులు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ సంఘములో అయితే సేవకుడు మరి బలహీనుడిగా ఉన్నాడు వారిని మీరు దర్శించండి ఈ ఉదయకాల సమయమున అయ్యా. మీరు వారికి ఒక శక్తిని, ఒక బలమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. మరి దైవ సేవకుల యొక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నన్ను, నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బలమైన అభిషేకముతో ఈరోజు నన్ను వాడుకోనండి ప్రభువా, నీకే వందనాలు. నీ బలమైన అభిషేకముతో అయా నా భార్యను, నా బిడ్డలను అయా, నా ఆత్మీయ బిడ్డలను మీరు అయా నీ సన్నిధిలో నిలబెట్టండి నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. ఎవరికైతే ఈ ఆదివారము మరి ఇదిగో నీ సన్నిధికి రావాలని ఆశ ఉన్నా కానీ మరి శత్రువు అయా నిద్ర, పరధ్యానము, మరి ఇతరితర భయంకరమైనటువంటి మరి ఇదిగోనైనా కుటిల బుద్ధులు కలగచేస్తూ, దురాశలకు లోను చేస్తూ, దేవాని మందిరానికి రానివ్వకుండా చేస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తులు యేసు నామమున లయమైపోవును గాక, యేసు నామమున లయమైపోవును గాక, యేసు నామమున లయమైపోవును గాక. ప్రభువా నీ సన్నిధికి రానివ్వకుండా చేస్తున్న అంధకార శక్తులు యేసు నామమున లయమైపోవును గాక. నీ సన్నిధికి, నీ గొప్ప సన్నిధికి నీ బిడ్డలు పరిగెత్తుకుని వచ్చుదురు గాక. నీ సన్నిధిలో ఆనందముతో కీర్తనలు పాడుదురు గాక, చప్పట్లు కొట్టి నిన్ను సంతోషించుదురు గాక. నాట్యముతోనూ అయా ఆనంద గీతాలతోనూ నీ సన్నిధిని అయా సంతోషభరితులగుదురు గాక అయా. నీ నామమును స్తుతించుదురు గాక, నీ నామాన్ని ఘనపరచుదురు గాక అయా. నీకే మహిమ, ఘనత, మహాప్రభావములు ఆరోపించుదురు గాక. ప్రభువా నీకే వందనాలు. చిన్నపిల్లల మొదలుకొని అయా పెద్దవారి వరకు అందరినీ సన్నిధికి రప్పించండి. మరి ఇదిగోనైనా కొందరైతే భార్య వస్తుంటే భర్త రావట్లేదు, భర్త వస్తుంటే భార్య రావట్లేదు, తల్లిదండ్రులు వస్తుంటే బిడ్డలు రావట్లేదు, బిడ్డలు వస్తుంటే తల్లిదండ్రులు నీ మందిరానికి రావట్లేదు అయా. అలాంటి వారితో మీరు మాట్లాడండి. కుటుంబ సమేతముగా కుటుంబమంతా నీ పాద సన్నిధిలో కనబడి, నీ పాద సన్నిధిలో ఆరాధించే వారిగా అయా నీ బిడ్డలను తీర్చండి, నీ బిడ్డలను బలపరచండి, నీ బిడ్డలను అయా నీ సన్నిధికి నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు. ఇదిగో నేను పరిచారకులు మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో పరిచర్య చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి.
అయ్యా చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు టెక్నికల్గా మరి ఇదిగోనైనా శక్తి వంచన లేకుండా ఎవరైతే అయా నీ పరిచర్యలో పాలి అవుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ మీరు దీవించండి, వారందరినీ మీరు ఆశీర్వదించండి, వారందరి మీద నీ సన్నిధిని కుమ్మరించి నీ ఆత్మ చేత అభిషేకించి వారి కొరకు దేవా నీ మహిమలు చూపించమని ప్రార్థన చేస్తున్నాను. క్వైర్లో పాటలు పాడుతున్న బిడ్డలను అభిషేకించండి నీ ఆత్మ ద్వారా. ఆసాపు వలె పాటలు పాడాలి, దావీదు వలె పాటలు పాడాలి, నీ కృప అనుగ్రహించండి అయా. ఎవరు కూడా ఇదిగోనైనా విచిత్రమైన ఆలోచనలతో కానీ చెడు తలంపులతోనూ మనస్సుతోనూ నీ సన్నిధి ఆవరణంలో వారు ఉండకూడదనైనా. నీ బలిపీఠం దగ్గర పాటలు పాడువారు ఆనంద సంతోషములతో ఆత్మానుసారంగా నడుచుకుంటూ పరిశుద్ధాత్మలో వారు ఆనందించే కృపను అనుగ్రహిస్తూ అయా వారి చేత పాటలు పాడించమని నేను ప్రార్థన చేస్తున్నాను. వాయిద్యములు వాయించే వారికి నీ ఆత్మను అనుగ్రహించండి. దావీదు మీదకు దిగి వచ్చిన ఆ గొప్ప ఆత్మ అయా వాయిద్యములు వాయించే వారి మీదకు కుమ్మరించండి అయా. ఇదిగోనైనా చక్కని సంగీతాన్ని వారు అందించడానికి కృప చూపించండి. అదేవిధంగా టెక్నికల్ టీంని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మరి ఇప్పుడు ఆధునిక యుగంలో ప్రభా అనేక మాధ్యమాల ద్వారా ఈ యొక్క సువార్తను అందించడానికి యూట్యూబ్, ఫేస్బుక్ మరియు కెమెరామెన్స్ అయా, మరి అదేవిధంగా ఇంటర్నెట్ ఎవ్రీథింగ్ అయా నీవు నీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా నీవే అద్భుత రీతిగా ప్రసారం అవ్వడానికి కృప చూపించండి. మరి ఈ టెక్నికల్ టీం అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనిని బట్టి వారిని ఆశీర్వదించండి, వారి కుటుంబములను ఆశీర్వదించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. నీకే వందనాలు, స్తోత్రములు 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 తండ్రి అయ్యా. నీకే వందనాలు. మరి ఎక్కడైతే మందిరములు కడుతున్నారో ఆ మందిరములు సంపూర్తి అవ్వడానికి కృప అనుగ్రహించండి అయ్యా. మరి ఎక్కడైతే ప్రభు మందిరముల మీద మరి దాడులు జరుగుతున్నాయో అలాంటి వారి దగ్గర అయ్యా మీరు మారు మనసును కలగజేసి వారిని కూడా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధనకు ఎటువంటి ఆటంకములున్నా అవి యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆటంకములన్నీ తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వాతావరణాన్ని ప్రభాని కృపలో అయా మరి క్రమపరచండి అయా. ఇదిగోనైనా వృద్ధులకు మరి శక్తిని బలమునిచ్చి నీ సన్నిధికి నడిపించండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నేను ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించు దేవుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయా. ప్రతి ఒక్కరు కూడా దేవా నీవు వారికి ఇచ్చిన దర్శనము, వారికి ఇచ్చిన వాగ్దానము ఏదైతే ఉందో ఆ వాగ్దానములోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయా. మరి అయాజయం చర్చికి సంబంధించిన నిర్మాణము కొరకు స్థలము మరి ఇదిగోనైనా కొనుగోలు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము అయా. నీ పాదాల దగ్గర పెడుతున్నాము. మేము నాయనా ఏమీ చేయలేని వారము, మేము అయా ఎందుకు పనికిరానేటువంటి వారము, అయినను నీ కృప ద్వారా విలువిచ్చి కొన్నావు గనుక అయా నీ కుమారులం అయ్యాము గనుక నీకు ఉన్న అధికారమును బట్టి మేము అడుగుచున్నాము. ఆ శతాధిపతిని పంపించమని అడుగుతున్నాను. ఆ శతాధిపతి ద్వారా అయా ఇగో మందిరానికి సంబంధించిన స్థలమును కొనిపించి మందిరము నిర్మాణము జరిగించి మందిర పర్మిషన్తో సహా మందిర నిర్మాణము జరిగి మందిర ప్రారంభోత్సవం వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థన ఆలకించు దేవుడా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి మినిస్ట్రీలు నడిపించబడాలంటే, సేవకులకు మరి ఆహారము పోషించబడాలంటే నమ్మకమైన సంఘ బిడ్డలు కావాలి కనుక ప్రభు నమ్మకంగా అయా నీ సన్నిధిలో అర్పించే గుణము సంఘ బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘ బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి ఇదిగోనాను ఈ ఆదివారము నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. వివాహము కాని వారి విషయమే ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది ప్రభా. ఇదిగోనైనా క్రైస్తవులైనటువంటి బిడ్డలకు, నిన్ను నమ్ముకుని బిడ్డలకు, నీ నామమున ప్రార్థన చేస్తున్న బిడ్డలకు గుణవంతురాలను మీరు ఏర్పరచమని ప్రార్థన చేస్తున్నాను. వివాహముల మీద చాలామందికి భయం ఉంది నాయన. భయము యేసు నామమున తొలగిపోవును గాకా అని ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడైన యెహోవా నీ వైపు చూస్తూ నీ ముందుకు నాయన నీ దూతను మాకు ముందుగా పంపించి మరి ఇదిగో మా బిడ్డలకు, నా ఆత్మీయ బిడ్డలకు వివాహం కాని వారి విషయమై ప్రార్థన చేస్తుండగా నీ దూతను అలనాడు ఎలియాజరుతో ముందుగా పంపించి ఎలాగైతే అబ్రహాముకు కుమారునికి మరి భార్యను తీసుకుని
మరి వచ్చారో మరి అట్టి రీతిగానే ప్రభా నా ఆత్మీయ బిడ్డల యొక్క కుటుంబాల్లో మీరు గొప్ప కార్యము, వివాహము, అన్ని విషయంలో ఘనమైన కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రభువా నీకే వందనాలు. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా గర్భఫలం లేక ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది శ్రమలు పాలవుతున్నారు, ఎంతోమంది వేదనకు గురవుతున్నారు. నీకే వందనాలు అయా. మరి ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అయా మీరు వారిని దర్శించండి నాయన. హన్నాను దర్శించిన దేవుడా, శారాను దర్శించిన దేవుడా, అయా సంసోను తల్లిని దర్శించిన దేవుడా, అయా మరి నీకే వందనాలు. అయా ఎలిజబెత్ను దర్శించిన దేవుడా, నీ బిడ్డలను దర్శించండి. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు, ఈ ప్రార్థనలో పాలు పంచుకున్నవారు ఎవరైతే ఉన్నారో ప్రభా, వారి గర్భము ఎటువంటి సమస్యలో ఉన్నా, అది భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, గర్భం వల్ల కానీ, ఎటువంటి సమస్యలో ఉన్నవాది యేసు నామములో ఆ సమస్య, అనారోగ్య సమస్య తొలగిపోయి వారి గర్భము యేసు నామమున తెరవబడును గాక. అది ఎన్ని సంవత్సరముల గడ్డుతనమైనను యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా గర్భిణీ స్త్రీలకు గడియలు నిండగానే సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. మరి గడియలు నిండే వరకు తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి, నీ కౌగిట్లో భద్రపరచండి. అయా తల్లి ఆరోగ్యంగా ఉండులాగున, లోపల పెరుగుతున్న ఆయా శిశువు ఆరోగ్యకరంగా ఉండునట్ల, ప్రతి అవయవము చక్కగా ఏర్పడినట్లు శక్తిని, బలాన్ని అనుగ్రహించి బిడ్డను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభువా మరిదిగోనైనా ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి ప్రభువా, నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభువా. మరి పిల్లలు చక్కగా ఎదుగునట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా వారి చుట్టూ నీ దూతని కావలు ఉంచండి. ఎటువంటి చీకటి శక్తుల ప్రభావం చిన్న బిడ్డల మీద కానీ, అయా కన్న తల్లి మీద కానీ ఉండకుండా ఉండులాగున యేసు నామమున కంచె వేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకే వందనాలు. చిన్న పిల్లలు మొదలుకొని అయా యూకేజీ, ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు, మరి ఇతర ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న ప్రతి ఒక్కరి మీద నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. పిల్లల చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి కాలేజీ సీట్స్ విషయంలోను, స్కూల్స్ సీట్స్ విషయంలో నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా వారి చదువులో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఇవ్వబడిన జ్ఞానమును బట్టి వారు చక్కగా పాస్ అవ్వడానికి కృప అనుగ్రహించండి. ఏ బిడ్డ కూడా ఫెయిల్ అవ్వకుండా అయా నా ఆత్మీయ బిడ్డలు, ఈ ప్రార్థనలో పాలు పంచుకొనిచున్న ప్రతి ఒక్కరి బిడ్డలు చక్కని మార్క్స్తో పాస్ అవ్వడానికి కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా మరి ఎదిగోనైనా చదువుకుని ఉద్యోగం లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా ఉద్యోగం లేని వారికి చదువు తగినట్టుగా ఉద్యోగములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రభువా మంచి ఉద్యోగములు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి. అయా మరి వ్యాపారం చేయాలనుకున్న వారికి నీ కృప అనుగ్రహించండి. మీరే ఒక ద్వారము తెరవండి. ఇతర చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గలవారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. వారందరినీ ఆశీర్వదించండి. వారు చేయు ప్రతి పనిలో కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని, అద్భుత ఆశ్చర్య కార్యాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా యవనస్తుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా నీకే వందనాలు. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఇదిగో ఎవరు కూడా ఈ యవన కాలంలో తొట్టిళ్ళ పాటు పడకుండా నాయనా పురుషులు యోసేపులాగా, అయా స్త్రీలు ఎస్తేరులాగా ఆశా నిగ్రహము కలిగి ప్రభా నీ వైపు చూస్తూ వారికి ఇవ్వబడినటువంటి అయా ఆశయ సాధన ఏదైతే ఉందో దాని కొరకు కనిపెట్టి ప్రార్థించి పరుగెత్తే వారిగా వారిని నాయన క్రమపరచండి. వారికి బలమును, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చెడు వ్యసనములకు లోనైన వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా మరి మత్తు పదార్థాలకు ఎంతోమంది యవనస్తులు బలైపోతున్నారు. నడి వయసు గలవారు బలవుతున్నారు. అయా వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది అయా భయంకరమైనటువంటి మత్తు పదార్థాలకు లోనైపోయారు ప్రభా. యేసయ్యా వారిని మీరు దర్శించండి నాయన. ఆ బంధకముల్లో నుండి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో నాయన వారి యొక్క చెడు వ్యసనములు, ఆ యొక్క జోదము, అయా త్రాగుడు, అయా సిగరెట్లు, మరి ఇదిగో నేను మత్తు పదార్థాలకు లోనైన ప్రతి బంధకాలు, వ్యభిచార తలంపులతో, అయా పౌర్ణ వీడియోస్తో చూస్తూ అయా కాలం గడుపుతున్నటువంటి అనేక మంది యవనస్తులతో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బంధకాల్లో నుంచి విడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా మరి సంఘ సభ్యులు ఎవరైతే మరి ఆర్థిక సమస్యల్లో బాధపడుతున్నారో, మరి ఆర్థిక సమస్యల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను.
రూపాయి మొదలుకొని కోట్ల వరకు ఉన్న అప్పులు యేసు నామమున తొలగిపోవును గాక. అప్పు దేని వల్లైనా కావచ్చు, వారి అజ్ఞానం వల్ల కావచ్చు, మరి ఇతర కారణాలు బట్టి కావచ్చు. అయా మరి వారైతే అప్పులు పాలయ్యారు ప్రభా. అయా వారు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు, వేదనకు గురవుతున్నారు. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క ఆర్థిక సమస్యల్లో గొప్ప అద్భుతం జరిగించి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్ల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రమోషన్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇంక్రిమెంట్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. అయా నాయన నిన్ను నమ్ముకున్న వారికి నీవు అద్భుతాలు చేయకపోతే ఎవరు చేస్తారు నాయన? నీ గురించి సాక్ష్యం చెప్పు వారికి నీవు అద్భుతాలు చేయకపోతే ఎవరికి చేయగలవు నాయన? అయా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నీ బిడ్డలు మీరు దర్శించండి. వారి ఉద్యోగంలో, వారి వ్యాపారాల్లో, వారి చేతి పనిలో, కూలి పనిలో, వృత్తిలో, ప్రతి దానిలో కీడు తప్పించబడి మేలుతో జరిగి విజయము పొందుకుందరు గాకని ప్రవచిస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు. అయా ఇదిగో నాయన, ప్రతి మనిషికి ఉండడానికి నాయన గృహం అవసరం. అబ్రహాము ఆ దేశములో వెళ్ళగానే గుడారం వేసుకున్నాడు ప్రభు. మరి గుడారాలు లేని ఎంతోమంది సంఘ బిడ్డలు ఉన్నారు ప్రభు. ఈ ప్రార్థనలో లైవ్ ద్వారా చూస్తున్న వారికి మరి సొంత గృహములు లేక బాధపడుతున్న వారు ఉన్నారు. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకే వందనాలు. గృహములు లేని వారికి మీరు గృహములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా వాహనములు లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. వాహనములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకే వందనాలు. వాటి గురించి ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబము ప్రభా ఈ సంవత్సరం ఆశీర్వదించబడినట్టు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీ సన్నిధిలో మరి అర్పిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆదివారము ప్రభా నీ సన్నిధిలో అర్పిస్తున్న దశమ భాగములు, కృతజ్ఞత కానుకలు, మరి ఇతర కానుకలు అర్పిస్తున్న ప్రతి బిడ్డల మీద నీ అభిషేకమును ఉంచండి ప్రభా. వారి యొక్క కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తు సఫలము చేసి అయా నీవు వారి తోడుగా ఉన్నావని అయా మీరే మహిమ ఘనత ప్రభావం పొంది నిమిత్తము ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ నామమును అడుగుతున్న వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రభా నీ బిడ్డల దగ్గర ధనాన్ని తీసుకుని తిరిగి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎంతమంది అయితే ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి వారికి ప్రభా నీ నామమున భయము కలిగి అయా వారు అద్భుత రీతిగా నీ బిడ్డలకు తిరిగి ఇచ్చుదురు గాకారి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు. వారికి కూడా ఏదో ఒక అద్భుతం జరిగించండి నాయన. అయా మమ్మను బట్టైనా వారికి ఒక అద్భుతం జరిగించి అయా నీ బిడ్డలకు అది అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి సమయంలో అయా కోర్టు కేసుల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి అన్యాయంగా కోర్టుల్లో మరి కేసుల్లో సతమతమవుతున్న వారికి, అయా పోలీస్ కేసుల్లో ఉన్నవారికి, అయా మరి ఎంతోమంది అయా అన్యాయంగా మరి యొక్క కేసుల్లో ఇరికించబడి ఇబ్బంది పడుతున్న వారికి ఉంది ప్రభా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సర్వలోక న్యాయాధిపతి మీరు తీర్పును తీర్చమని నీతిమంతుల పక్షమను ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మరి తెలిసి తెలియనటువంటి వయసులో అయా నిన్ను ఎరగనటువంటి వయసులో వారు తప్పు చేసి అయా వారు అపరాధులుగా ఉండి అయా కేసుల్లో పడి వారు సతమతం అవుతూ తర్వాత నిన్ను తెలుసుకున్నవారైతే నిన్ను తెలుసుకున్నారు కనుక ప్రభా వారిని క్షమించి సమాధాన బంధంతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయా వారిని కూడా ఆ కేసులోంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. అయా మరి ఎవరైతే చెరసాల్లో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా చెరసాల పాలైన వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. వారికి ఇంకా మారు మనసు కలగకపోతే మారు మనసును కలగచేయండి. మరి చెరసాల్లో కూడా నీ సువార్తను అందించే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు. అదేవిధంగా అయా మరి మా సంఘ బిడ్డలు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కొరకు ఉద్యోగాల విషయాల్లో, వారు చేస్తున్న వ్యాపారాల విషయాల్లోనూ అయా మరి వారు చేస్తున్న పని విషయాల్లోనూ మీరు తోడుగా ఉండండి ప్రభా. దేశము కాని దేశము, ప్రాంతము కాని ప్రాంతము, భాష రాని ప్రదేశము, అయా తమది కాని దేశము, తమది కాని ప్రజల మధ్య వారు నివసిస్తున్నారు కనుక నీవే వారికి దేవుడిగా ఉండండి, నీవే వారికి పోషకుడిగా ఉండండి, నీవే వారికి సంరక్షకుడిగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు. వారి జీవితంలో వారు చేస్తున్న ప్రార్థనలకు మీరు ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే మరి విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వారిని మీరు బలపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా మీరే అద్భుత కార్యం జరిగించి విదేశాలు వెళ్ళడానికి అయా వారికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు కనుక నీ చిత్తము చొప్పున, నీవిచ్చిన దర్శనం చొప్పున అలాంటి వారిని తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను.
అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో మరి దీర్ఘకాల రోగంతో రోగుల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే రోగులు ఉన్నారో మీ తల మీద చేతులుంచుకుని ప్రభువా మమ్మల్ని ముట్టి స్వస్థపరచండి అని ప్రార్థన చేయండి. అయా దీర్ఘకాల రోగములతో బాధపడుతున్నారు ప్రభా, అయా భయంకరమైన షుగర్తో బాధపడుతున్నారు ప్రభా. ఏమి తిన్నా తినకపోయినా భయంకరంగా షుగర్ పెరుగుతుందని కొంతమంది బాధపడుతున్నారు నాయన. అలాంటి వారిని మీరు దర్శించండి. ఈ ఉదయకాల సమయంలో నీ గాయపడిన హస్తము వారిని తాకుతుండగా, అయా వారిని తాకుతుండగా, ఒక గొప్ప స్పర్శతో వారిని తాకుతుండగా స్వస్థత కలుగును గాక. బీపీని నార్మల్కు తీసుకురండి, షుగర్ని నార్మల్కు తీసుకురండి, మరి థైరాయిడ్ని నార్మల్కు తీసుకురండి. ఇతర వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో మరి ఆయా పేర్లతో పిలువబడుతున్న ఎట్టి రోగమైనను అది యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఇదిగోనైనా మందులు ఉండి మరి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి త్వరగా మరి ఆ రోగములు తగ్గును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి మందు లేని రోగములతో బాధపడుతున్న వారికి పరమ వైద్యుడు నువ్వు ఉన్నావు తండ్రి. ఈ లోకంలో మందులు లేని వ్యాధులు కూడా ఉన్నాయి ప్రభు. మరి అలాంటి వాటిని బాగు చేయవాడు నీవే గనుక నీ నామమున ప్రార్థన చేస్తుండగా, యేసు నామములో నీ నామమున ప్రార్థన చేస్తుండగా ప్రభా అట్టి వారిని మీరు దర్శించి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు ప్రభా ఈ సమయంలో తల మీద చేతులుంచుకుని ప్రార్థనలు ఏకీభవించిన ఎట్టి రోగము చేత బాధపడుతున్న వారైనా యేసు నామమున స్వస్థత, యేసు నామమున విడుదల, యేసు నామమున స్వస్థత, యేసు నామమున విడుదల, యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మరి రాత్రికాల సమయంలో నిద్ర పట్టకుండా చేస్తున్న చీకటి శక్తులు, మరి ఇతర రోగముల చేత నిద్ర లేకుండా చేస్తున్న, మానసికంగా కృంగజేస్తున్న చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, చెల్లంగి తనం ద్వారా కానీ అయా చేతబడి శక్తుల ద్వారా కానీ ప్రయోగించబడిన ప్రతి చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో వారి దేహం నుండి, వారి జీవితాల నుంచి, వారి గృహం నుండి వేరైపోవును గాక. వారి యొక్క వ్యాపారం మీద ప్రయోగించబడిన మంత్ర శక్తులు తొలగిపోవును గాక. వారి కుటుంబం మీద ప్రయోగించబడిన మంత్ర శక్తులు యేసు నామమున తొలగింపబడును గాక. ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులు యేసు నామమున లయమైపోవును గాక. వారి ఎదుగుదలకు ఆటంకంగా కలుగజేస్తూ, వారి ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ, వారి కుటుంబంలో చిన్నాభిన్నం చేస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులు యేసు నామములో లయమైపోవును గాక, లయమైపోవును గాక. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి సమయంలో నేను ప్రార్థన చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి అయా. మరి ఎవరైతే మరి కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక బాధపడుతున్నారు వారి మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త వల్ల శాంతి లేదు వారికి, భార్య వల్ల భర్తకు శాంతి లేదు, బిడ్డల వల్ల తల్లిదండ్రులకు శాంతి లేదు, తల్లిదండ్రుల వల్ల బిడ్డలకు శాంతి లేదు. ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నారు. అలాంటి కుటుంబాలు సమాధానకర్తగా మీరు ప్రవేశించండి నాయన. వారిని సమాధాన బంధంతో ఐక్యపరచండి నాయన. కుటుంబంలో సమాధానము ఉండునుగాక, నెమ్మది ఉండునుగాక అయా. దీవెనకరంగా వారు మారుదురుగాక, ఆశీర్వాదకరంగా వారు మారుదురుగాక. కుటుంబంలో మునుపెన్నడు చూడని సంతోషము మరి ఈరోజు పొందుకుని వారందరూ నీ సన్నిధికి ఆరాధించడానికి వెలుదురుగాక. ప్రభా ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. అనాథ బిడ్డలైన వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తల్లిదండ్రులు లేక, తల్లి ఉంటే తండ్రి లేక, తండ్రి ఉంటే తల్లి లేక ఎంతోమంది అనాథలైన బిడ్డలు ఉన్నారు నాయన. అలాంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మా బిడ్డలకైతే మేమున్నాం, కానీ కొంతమంది బిడ్డలకు తల్లిలు లేరు, తండ్రి లేరు, ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మహోన్నతుడా అయా. మీరు అలాంటి వారిని మీరు ఆదరించండి, అనాథాశ్రమాలను మీరు ఆదరించండి. అనాథాశ్రమాలను పోషించడానికి అనేకులను పైకి లేవనెత్తండి ప్రభా. అదేవిధంగా మరి ఇదిగో నేను విధవరాండు కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మరి భర్త ఇక మరలా తిరిగి రానటువంటి లోకానికి వెళ్ళిపోయారు ప్రభా. మరి అలాంటి వారు బిడ్డలను వేసుకుని మరి ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది మరి మరలా వివాహం చేసుకోక ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు పోషణకర్తగా ఉండండి, అదేవిధంగా ఆదరణకర్తగా ఉండండి. వారి గృహానికి మీరు అధిపతిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేయు ప్రతి పనిలో కూడా అయా నీ కృపను అనుగ్రహించి వారికి విజయాన్ని దయచేయండి, మేలు జతపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదే వికలాంగుల గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వికలాంగులను మీరు పోషించండి ప్రభా. అద్భుత సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో ప్రభా నేను ప్రార్థన చేస్తుండగా అయ్యా నీ సన్నిధిని తోడుగా ఉంచమని నేను ప్రార్థన చేస్తుండగా
అయా నీ కృప అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో అయా ప్రతి సంఘములో ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదములు, బైబిల్లో దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఆఖరిగా అయా మా యొక్క నాయకుల గురించి, అధికారుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, రాజులను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యములు ఇచ్చి మరి చక్కని జ్ఞానంతో పరిపాలన చేసే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా అయా మరి ఈ దినమున మేము మరి ఆఖరిగా ప్రార్థన చేస్తున్నాము. మేమందరము నీ సన్నిధిని ఆరాధించే కృపను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి విధమైన బిడ్డలకు, మరి ఆ లైవ్లో చూస్తూ అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు, సంఘ బిడ్డలు, మరి ఇతర బిడ్డలు, ఇతర ప్రాంతాల నుంచి మరి లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యమును అనుగ్రహించమని, ప్రతి కుటుంబములో నీ మహిమగల కార్యాలు, ప్రతి సంఘములో నీ మహిమగల కార్యాలు జరిగించమని, ఈ రోజంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో పాల్పంచుకుని మీరు అందరూ ధన్యులు. మరి ఈరోజు ఆదివారం కనుక మీరందరూ వెళ్ళి చక్కగా మనసారా దేవుణ్ణి ఆరాధించి ఆయన దాసుని ద్వారా మరి మనకు అందిస్తున్న చక్కని వాక్యాన్ని మనం ఒకసారి విని ధ్యానం చేసి వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడటి కృప మీ అందరికీ కలుగజేయును గాక. ఆమేన్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడం రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరుచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడీకుము. యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకుని హాయి మీదకు పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసిదవో అదే హాయికిని దాని రాజునకును చేసేదవు. అయితే దాని సొమ్మును, పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లను ఉంచుము. యెహోషువయు యోధులందరూ హాయి మీదకు పోవలనని ఉండగా, యెహోషువ పరాక్రమం గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొని చూచుచు పొంచి ఉండవలెను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. నేనును నాతో కూడానున్న జనులందరూ పట్టణమునకు సమీపించెదము. వారు మునుపటి వలె మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా, మేము వారి ఎదుట నిలవలేక పారిపోదుము. మునుపటి వలె మీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారనుకుని, మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలగి రాజయ్య వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చేదరు. మేము వారి ఎదుట నిలవలేక పారిపోయినప్పుడు మీరు పొంచి ఉండుట మాని లేచి పట్టణమును పట్టుకునడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానిని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకున్నప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను. ఇదిగో, నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపక, వారు పొంచియుండుటకు పోయి హాయి పడమట దిక్కున బేతేలుకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేశాను. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలుల పెద్దలను
జనులకు ముందుగా హాయి మీదకు పోయేరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యన లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలుకును హాయికిని మధ్యన పొంచియుండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగముననున్న వారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడే లేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలమును యుద్ధము చేటుకు బయలుదేరిరి. తన్ను పట్టుకున్నట్టుకు పొంచి ఉన్నవారు పట్టణమునకు పడమటి వైపు నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకుని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును హాయిలోనే గాని బేతేల్లోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరుమపోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాచెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకుని అప్పుడే తగులబెట్టిరి. హాయివారు వెనక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశమునకు ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండ్రి గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు లేకపోయాను. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకుని ఉండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువ ఇశ్రాయేలు అందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారు పట్టణంలోండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలు వారిని హతము చేసిరి. వారిలో ఒకడును మిగులలేదు, ఒకడును తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యెహోషువ ఎద్దుకు తీసుకుని వచ్చిరి. బీటిలోనూ పొలములోనూ హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలు వారిని చంపుటకు చాలింపగా కత్తివాత కూలగా మిగిలిన వాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరూ హాయి వద్దకు తిరిగి వచ్చి దాన్ని కత్తివాతను నిర్మూలన చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువయు హాయి నివాసులందరినీ నిర్మూలన చేయ వరకు ఈటెను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకునిరి. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవాలని దాన్ని కాల్చివేసింది. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వ్రేలాడదీసిన. ప్రొద్దు గ్రుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారమును ఎదుట దాని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలీయులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశుల్లో ఏమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలీయులందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగము మంది గిరిజీము కొండ ఎదుట సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటి అన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజము ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో
చదువక విడిచిన మాట ఒక్కటియూ లేదు. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం. యోర్దాను అవతలనున్న మన్యములోని లోయలోను లెబనాను నెదుట మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబీసీయులు అనువారి రాజులందరూ జరిగిన దానిని వినున్నప్పుడు వారు యెహోషువతోను ఇశ్రాయేలుతోను యుద్ధం చేటుకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు వినున్నప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత గిలి చినిగి కట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధులు తీసుకుని పాతగిలి మూసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కుని పాత బట్టలు కడుక్కుని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకుని భక్ష్యములను ఎండిన ముక్కలుగా ఉండేరు. వారు గిల్గాలునందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతో నొక నిబంధన చేయడని అతనితో ఇశ్రాయేలుతో చెప్పాను. ఇశ్రాయేలు, మీరు మా మధ్య నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగో నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనేది. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులు చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, ఆస్తోరోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేత పట్టుకుని వారిని ఎదుర్కొని పోయి వారితో, మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయడని చెప్పుడి అనిది. మీ వద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకుని మా ఇండ్ల నుండి తెచ్చుకునిన మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి మొక్కలాయ. ఈ ద్రాక్షారసపు సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తవి, ఇప్పటికీ అవి చినిగిపోయాను. బహుదూరము ఆయన ప్రయాణం చేసినందున ఈ బట్టలను చెప్పులను పాతిగిలిపోయినని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనక యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేశాను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగువారు, తమ నడుమున నివసించువారే అని తెలుసుకునిరి. ఇశ్రాయేలీయులు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫేరా, బెయే రోతు, కిర్యత్యారీము అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతమై ప్రధానులకు విరోధముగా మొర్రపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనిరి, మనము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసేది గనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణం వలన మన మీదకి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణం బట్టి వారిని బ్రతుకనీయవలనని చెప్పి వారిని బ్రతుకనీయడని సెలవిచ్చిరి. గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యను నివసించువారయుండి మేము మీకు బహు దూరముగా నున్నవారమని చెప్పి మమ్మల్ని ఎలా మోసపుచ్చితిరి? ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడూనూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారనై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడిన గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసేదిమి. కాబట్టి మేము నీ వశమున ఉన్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీయుల గిబియోనీయులను చంపకుండా వారి చేతుల్లో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకుని చోట నుండి బలిపీఠం కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆధీనమంది వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలం చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలం చేసిన సంగతియు,
గిబియోను నివాసులు ఇశ్రాయేలులతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదెకు వినినప్పుడు అతడును అతని జనులను మిగులు భయపడిరి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనము చేయదుమని హెబ్రోను రాజైన ఆహాము నొద్దకును, యర్మాతు రాజైన పిరాము నొద్దకును, లాకీషు రాజైన యాఫీయా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబేరు నొద్దకును వర్తమానం పంపిన. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మాతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకుని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధం చేసిరి. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకు దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెములో యెహోషువకు వర్తమానం పంపగా, యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలులో నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవేయగా, యెహోషువ గిల్గాల్లో నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడిను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేశాను. బేత్ హరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మకేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను వారి పారిపోవచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన గనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది గదా. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేశాను. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాల్లోనున్న పాలెంలోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజుల 5 పారిపోయి మక్కేదా యందలి గుహలో దాగి ఉండిరి. మక్కేదా యందలి గుహలో దాగి ఉన్న ఆ రాజుల 5 దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమున గడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువును మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణంలోనికి మరల వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారిని వెనుకట్టి వారిని కొట్టివేయడని అనెను. వారు బొత్తుగా నశించే వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహుగా జనసంచారం చేయుట కడ తీర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్న వారు ప్రాకారం గల పట్టణంలో చొచ్చిరి. జనులందరూ మక్కేదా యందలి పొలములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితంగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులను విరోధముగా ఒక మాట అయినను ఆడుటకు ఎవని గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకుని రండని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మాతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజులను 5 అందరినీ ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములుంచుడని చెప్పగా వారి దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా నుండి. మీరు ఎవరితో యుద్ధం చేతురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయును అనెను. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి
5 చెట్ల మీద వారిని ఉరి తీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. ప్రొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దిగిన గుహలోను ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకుని దాని రాజును కత్తివాతను హతము చేసెను. అతడు వారిని దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలన చేసెను. యెరికో రాజునకు చేసినట్లే మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలులందరినీ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేసిరి. యెహోవా దాని రాజును ఇశ్రాయేలులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిలో ఉన్న వారిని అందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతటా యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలులందరూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధం చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలుడి చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దాన్ని పట్టుకుని తాము లిబ్నాకు చేసినట్లే దానిలోనున్న వారిని అందరినీ కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయం చేటుకై గెజరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతని జనులను హతము చేశాను. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలులందరూ లాకీషు నుండి ఎగ్లోనుకును వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దాన్ని పట్టుకుని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలోనున్న వారి అందరినీ ఆ దినమున నిర్మూలన చేశాను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదకు పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకుని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారిని అందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలన చేశాను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధం చేసి దాని రాజును దాని సమస్త పురములను పట్టుకుని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలన చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకు చేసినట్లు అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, షెఫేల ప్రదేశమును, చరియల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలము చేసెను. కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషేను దేశమంతటికిని యెహోషువ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజునందరినీ వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకునెను. తర్వాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ గిల్గాలోని పాలెమునకు తిరిగి వచ్చిరి. ఈరోజు దేవుని వాగ్దానము, నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. ట్రూలీ బ్లెస్సింగ్ అండ్ మెర్సీ విల్ బి విత్ మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. సామ్స్ 23rd chapter 6th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మీరుగానే విశ్వాసం ఉంచుకోండి. నేను బ్రతుకు దినములన్నీ దేవుడు కృపాక్షేమములు నాకు అనుగ్రహిస్తాడని మీరు నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఎందుకనగా మీరు ఊహించనివి ఎన్నో దేవుడు మీ జీవితంలో జరిగించాడు. మీరు ఆయన నామమున ప్రార్థన చేస్తున్నారు గనుక తప్పక కృపాక్షేమమును దేవుడు కలుగజేస్తాడని నమ్మితే ఈ రోజంతా ఆయన కృప మీకు అనుగ్రహించబడుతుంది. ఆయన కాపుదల మీరు చూస్తారు. ఆయన అద్భుత సహాయాలు అందుకుంటారు. దేవుడటి కృప మీకు కలుగజేయునుగాక. ఆమేన్.